अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులలో ఒక శిష్యులు అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గురించి ఒక చిన్నగా మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా వాళ్ళ మీ యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మీ యొక్క ప్రవక్తల యొక్క సహబాల పైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు అతడు ప్రఖ్యాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు, అంటే సహబాలు లేదా శిష్యులు లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్నేహితుల్లో ఆయన కూడా ఒకరు. మక్కాలో ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఇస్లాం స్వీకరించారు ఆనాటి కాలంలో. అతని యొక్క తండ్రి ఉమర్ రజల్లాహు గారితో మదీనాకు హిజ్రత్ చేశారు. ఆయన కందక యుద్ధం, బైతుర్ రిద్వాన్, ఖైబర్, మక్కా విజయం, హునైన్, తాయిఫ్, తబుక్ మొదలైన అనేక యుద్ధాల్లో ఆనాటి కాలంలో ఈయన అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు పాల్గొన్నారు. ఖురాన్ హదీసుల యొక్క గొప్ప పండితులు వీరు. ఖురాన్ పండితుడు మరియు హదీసుల యొక్క పండితుడు కూడా, మరియు అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగినటువంటి ఒక అల్లాహ్ యొక్క దాసుడు. క్రీస్తు శకం 740-84 సంవత్సరాల వయసులో ఈయన ఇంతకాల్ అయ్యారు, అంటే మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈయన్ని మొహజరీన్లో అనే శ్మశాన వాటికలో, మొహజరీన్ల యొక్క శ్మశాన వాటికలో ఈయనని ఖననం చేయడం జరిగింది. ఈయన గురించి అనేక చారిత్రక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిపైన, వీరి కుటుంబ సభ్యులపైన శాంతి సేవకాలు కురిపించుగాక ఆమీన్. మరియు మనం ఆ యొక్క సహబాలని ఆరాధించడానికి వీల్లేదు, కానీ ఆ ప్రవక్తల ద్వారా, ఈ యొక్క సహబాల ద్వారా మన దాకా వచ్చినటువంటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులని తెలుసుకొని, వాటిల్లో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకొని దేవుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధించాలే కానీ ఈ యొక్క సహబాలకి వారి యొక్క సమాధులని ఆరాధించడానికి వీల్లేదు. కానీ వారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన పుణ్యాలను, వారు చేసిన పనులకి పుణ్యాన్ని ప్రసాదించమని బ్రతికి ఉన్న మనం మరి మరణించిన వారి కోసం ప్రార్థన చేయాలి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీ యొక్క దాసులు ఎవరైతే బ్రతికి ఉండగా నీకు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, అనేక రకాల మంచి కార్యక్రమాలు మరియు ప్రార్థనలు చేసి ఉన్నారో వాటిని స్వీకరించండి వల్ల వారు తప్పులను క్షమించండి వల్ల, వారికి నరకం నుంచి కాపాడండి వల్ల, స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.